సో ఈరోజు మనం ఈ వీడియోలో మైకోరైజా గురించి తెలుసుకోబోతున్నాం. సో ఈ మైకోరైజా అనేది గ్రీక్ వర్డ్ అనమాట. ఇది 2 పదాల నుండి ఉద్భవించింది. సో మైకస్ ప్లస్ రైజా. సో మైకస్ అంటే ఏం లేదు, ఫంగస్ అనమాట. రైజా అంటే రూట్స్. సో ఫంగస్ యొక్క రూట్స్నే మనం మైకోరైజా అంటున్నాం. సో ఈ మైకోరైజా అనేది మొక్క యొక్క వేళ్లతో కలిసి సహజీవన సంబంధం కలిగి ఉంటుంది. సో ఇలా సింబయోసిస్ రిలేషన్షిప్ వలన ఇది మొక్కకి భూమి నుండి పోషకాలను మరియు నీటిని అందిస్తుంది అన్నమాట. సో అలానే మొక్క నుండి ఇది ఆహారాన్ని, ఏదైతే షుగర్స్ని అబ్జర్వ్ చేసుకొని ఇది ఆహారంగా ఉపయోగించుకుంటుంది. సో ఇలా సింబయోసిస్ రిలేషన్షిప్ అనేది మొక్కకు మరియు ఫంగస్కి జరుగుతుంది. సో మెయిన్గా మనకు ఈ మైకోరైజా వలన మొక్కకు 30 నుండి 40% ఈ ఫాస్ఫరస్ కావచ్చు, పొటాషియం కావచ్చు, నైట్రోజన్ కావచ్చు మరియు మైక్రోన్యూట్రియన్స్ కావచ్చు ఇది మొక్కకు అందజేస్తుంది అనమాట. మరియు కరువు పరిస్థితుల్లో కూడా మొక్క సస్టైన్ అయ్యేలాగా నీటిని సరఫరా చేస్తుంది మొక్కకు. ఎలాగంటే దీనికి ఉన్న వైడ్ ఎక్స్పెన్షన్ ఆఫ్ ఫ్రూట్స్ వలన ఇది ఎక్కడో ఉన్న వాటర్ని కూడా మొక్కకు అనేది తీసుకొని రావడం జరుగుతుంది. సో అలానే ఈ సాయిల్ బర్న్ డిసీజెస్, నేల ద్వారా సంక్రమించే వ్యాధుల నుండి కూడా మొక్కలను రక్షిస్తుంది. సో ఈ మైకోరైజా వచ్చేసి 2 రకాలుగా ఉంటుంది. సో దీన్ని మనం సెకండ్ పార్ట్లో కంటిన్యూ చేద్దాం.